హే గాయ్స్! నేనండి మీ సాయితల్లిని అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి ఆవకాయ పచ్చడి. సో, నేను ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను కదా! రాజమండ్రి వెళ్ళానని. అప్పుడు మా అమ్మ అయితే ఆవకాయ పచ్చడి పెట్టింది. కానీ ఓన్లీ కొంచెమే నా కోసం అది కూడా. అండ్ ఓన్లీ 10 కాయలు మాత్రమే కొట్టించి పెట్టింది. నేను కొంచెమే అడిగాను కాబట్టి. సో, లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. మేము తీసుకున్న మామిడికాయల పేరేంటి అంటే కొత్తపల్లి కొబ్బరి. సో, అవైతే ఒక 10 మ్యాంగోస్ తీసుకున్నాము. దానికి సరిపడా ఇప్పుడు నేను కొలతలైతే చెప్తాను. ఈ 10 కాయలకి మాకు ఎంతెంత పట్టాయి అని చెప్పి. ఆయిల్ అయితే 1 లీటర్ పట్టింది. ఇంకా 200 గ్రామ్స్ ఆఫ్ ఆవాల్ని ఎండబెట్టి మేమే స్వయంగా గ్రైండ్ చేసుకున్నాము. అలానే సాల్ట్ కూడా తగినంత. కారం ఏమో హాఫ్ కేజీ అయితే యూజ్ చేసాము. సో, ఫస్ట్ ఇలా ఆవకాయ ముక్కల్లో ఆయిల్ అది కలుపుకొని ఆవపిండి అలానే కారం అయితే కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ అలానే మెంతులు కూడా వేయాలి. అండ్ కారం వచ్చేసి మేము 3 మ్యాంగో కారం అయితే యూజ్ చేసాము. అలానే సాల్ట్ కూడా కల్లుప్పుని ఎండబెట్టి గ్రైండ్ చేసుకొని పౌడర్‌లాగా కలుపుకున్నాము. అండ్ మెంతులు కూడా బయట నార్మల్ కొన్నదే. అది కూడా ఎంతో యాడ్ చేయలేదు. కొంచెమే యాడ్ చేసాము. వన్స్ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం దీన్ని ఫుల్‌గా కలుపుకోవాలి ముక్కకి పట్టేలాగా ప్రతీదీ. ఆయిల్ అయితే మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. సో, కొంచెం కలుపుకున్న తర్వాత మనము పీల్ చేసిన వెల్లుల్లిపాయలైతే వేసి మళ్ళీ అయితే కలుపుకోవాలి. సో, మొత్తం ఫుల్‌గా ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత దీన్నైతే సెపరేట్‌గా వేరే తడి లేని ఒక డబ్బాలోకి తీసుకోవాలి. లేదా జాడీలో కన్నా తీసుకోవచ్చు. మేమైతే ప్లాస్టిక్ డబ్బానే తీసుకున్నాము. అండ్ స్టీల్ మాత్రం యూజ్ చేయొద్దు పచ్చళ్ళకి స్టోర్ చేయడానికి. సో, వన్స్ ఇలా వేసుకున్న తర్వాత ఇంకా బ్యాలెన్స్ ఆయిల్ అంతా అందులో వేసేసాము. సో దట్ ముక్కలనేవి నూనెలో బాగా నానుతాయి. సో, ఇదైతే మనం మినిమమ్ 3 డేస్ అలా పక్కన పెట్టాలి. ఎందుకు 3 డేస్ తర్వాత మళ్ళీ చూడాలి అంటే నూనెలో మొత్తం కారం, ఉప్పు అన్నీ ముక్కకి పట్టి ఏమైనా తక్కువ లేదా ఎక్కువ ఉంటే మనం థర్డ్ డేన కారం ఇవన్నీ చూసుకోవాలి. అండ్ ఫైనల్లీ ఇది థర్డ్ డే అనమాట. మళ్ళీ నేను షూట్ చేశాను. థర్డ్ డేకి మొత్తం ఆయిల్ అంతా పైకి తేలిపోయి ముక్కలన్నీ బాగా మునిగాయి. సో, ఇప్పుడు కొంచెం టేస్ట్ అయితే చూసి కారము, ఉప్పు ఏమన్నా ఉంటే అది అడ్జస్ట్ అయితే చేసుకున్నాము. మాకైతే కొంచెం ఉప్పు తక్కువ అయింది. సో, అది కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ ఫైనల్‌గా అయితే కలుపుకున్నాము.
సో ఇది గాయస్ మా ఈ ఆవకాయ పచ్చడి రెసిపీ. మీరు కూడా ఈ సమ్మర్లో ఆవకాయ పచ్చడి పెట్టుకొని బాగా తిని ఎంజాయ్ చేయండి. మళ్ళీ నేనైతే నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్ గాయస్, టేక్ కేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ద వీడియో అండ్ కమెంట్.